హాయ్ ఫ్రెండ్స్, రైల్వే గ్రూప్ డీలో నీ జాబ్ని డిసైడ్ చేసే టాపిక్స్ జస్ట్ 6 + 3 9. సో ఈ 9 టాపిక్స్ నుంచే మీకు ఈ సబ్జెక్ట్స్లో మనకి 40% to 50% క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. సో మ్యాక్సిమం మీరు ఈ టాపిక్స్ కనుక మీరు ఫోకస్ చేయగలిగితే సో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. మరి ఈ 6 టాపిక్స్ ఏంటి, ఈ 3 టాపిక్స్ ఏంటో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇక్కడ ఉగాది సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు కంప్లీట్ రైల్వే గ్రూప్ డి సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు ఆఫర్లో జస్ట్ మనకి 3000 రూపీస్ ఉన్న ఫీజుని ఇప్పుడు కేవలం 499 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ కోర్స్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ కాదు, అయితే జస్ట్ క్లాసెస్ మాత్రమే కాదు, మీకు దాదాపుగా 200 టెస్ట్ల వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా సేమ్ స్టాండర్డ్, మనకి రైల్వే ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తారో సేమ్ స్టాండర్డ్తో, సేమ్ నెగిటివ్ మార్క్స్తో, 1/3 నెగిటివ్ మార్క్స్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అలాగే వ్యాలిడిటీ కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మినిమం మీకు 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో మీకు డాక్టర్ విఎన్ రాజ్ సార్ అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే మీకు డిస్కస్ చేశాను. సో రీజనింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ని లాజిక్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది, అలాగే అర్థమెటిక్లో స్పీడ్ మ్యాథ్స్, సో ప్రతి క్యాలిక్యులేషన్లో మనం సెకండ్స్లో ఎలా చేయొచ్చు, సో ఎవ్రీ చాప్టర్లో కాన్సెప్ట్స్తో పాటు మీకు అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా స్టేట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఒకసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు కంటెంట్ చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ డెమో క్లాస్ కూడా ఉంటాయి. సో ఈ ఆఫర్ అనేది కేవలం మీకు ఈ 2 days మాత్రమే ఉంటుంది. అంటే మనకి 30 and 29th and 30 2 days మాత్రమే ఉంటుంది. సో ఈ ఉగాది సందర్భంగా ఇంత తక్కువ ఫీజుకు కంప్లీట్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి ఈ 6 + 3 టాపిక్స్ ఏంటి, ఇందులో ఫస్ట్ ఈ 6 టాపిక్స్ ఏంటంటే మనకి రీజనింగ్లో మనకి మీకు తెలుసు చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి రీజనింగ్ సంబంధించిన టాపిక్స్. సో వీలైతే పిక్ తీసుకోవచ్చు మీరు ఈ సిలబస్ అంతా టాపిక్స్ వైజ్. సో ఇవన్నీ మీకు ఈ రీజనింగ్ టాపిక్స్తో మనకి ఇన్క్లూడ్ అవుతాయి. సో ఇవన్నీ టాపిక్స్లో దాదాపుగా మనకి ఒక 25-30 టాపిక్స్ వరకు ఉంటాయి. ఈ రీజనింగ్ టాపిక్స్ మొత్తం తీసుకుంటే ఈ 25-30 టాపిక్స్లో మీకు కేవలం ఈ 6 టాపిక్స్ నుండి, కేవలం ఒక 6 టాపిక్స్ నుంచే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 టాపిక్స్ ఏంటో మీకు 1 by 1 నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్కువగా అంటే మనకి వెయిటేజ్ ఉన్న టాపిక్ తీసుకుంటే మనకి రైల్వే గ్రూప్ డీలో సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఖచ్చితంగా మనకి మినిమం మనకి 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అంటే మనకి ఎక్కువ ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని ఎగ్జామ్స్లో 5 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి అంటే మనకి ఇలా కొంతమంది వ్యక్తులు ఇలా ఒక వృత్తాకారం చుట్టూ కూర్చుంటారు. సో ఇలా ABCD ఇలా ఎడమ వైపున, Bకి C కుడి వైపున, లేదా మూడవ వ్యక్తి ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్స్ ఫామ్ చేసి ఈ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తారు. సో ఇవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఇందులో మీరు ఖచ్చితంగా ఈజీగానే మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి సెకండ్ టాపిక్ తీసుకుంటే మనకి సిలాజిజం. సో సిలాజిజం నుంచి ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సిలాజిజం అంటే ఏంటి? స్టేట్మెంట్స్ ఇస్తారు, కన్క్లూజన్స్ ఇస్తారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బుక్స్ ఆర్ పెన్స్, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి దానికి సంబంధించిన కన్క్లూజన్ ఇస్తారు. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి మనకి ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ ఇస్తారు, మినిమం 2 క్వశ్చన్స్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ లెటర్స్ బేస్ మీద ఇస్తారు. అంటే ఈ లెటర్స్ బేస్ మీద మనకి లెటర్స్ సిరీస్ కావచ్చు, అలాగే లెటర్ ఎనాలజీ కావచ్చు, క్లాసిఫికేషన్ భిన్నమైనది కావచ్చు. ఇలా లెటర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ వరకైతే షూర్గా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి నెంబర్స్ బేస్ మీద
క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్స్ బేస్ మీద అంటే మనకి నెంబర్స్లో మనకి ఒక సిరీస్ ఉండొచ్చు, అలాగే క్లాసిఫికేషన్ భిన్నమైనది ఉండొచ్చు, ఎనాలజీ పోలిక ఉండొచ్చు, ఒక మిస్సింగ్ నెంబర్ ఉండొచ్చు, రాంగ్ నెంబర్ ఉండొచ్చు. ఇలా నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 6th టాపిక్ ఆల్ఫాబెట్ టెస్ట్. సో ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆల్ఫాబెట్, సో అంటే ఆల్ఫాబెట్ లెటర్స్ని బేస్ చేసుకొని, అంటే ఎడమ నుంచి మనకి 5th లెటర్, అలాగే కుడి నుంచి 7th లెటర్, అయితే ఆ లెటర్స్ మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి, ఇలా లెటర్స్ నెంబర్స్ని మిక్స్ చేసుకొని లేదా సింబల్స్ని మిక్స్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఆల్ఫాబెట్లో ఇస్తున్నారు. సో ఇలాంటి ఆల్ఫాబెట్ టెస్ట్ టాపిక్లో మనకి ఒక 2-3 డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ 2-3 మోడల్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ షూర్గా ఇస్తున్నారు. అంటే మీరు ఇక్కడ క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఈ 6 టాపిక్స్ నుంచే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఒక 5 క్వశ్చన్స్, ఇక్కడ 2, 7, ఇక్కడ 3, 10, 12, 15, 17. ఓకే, 17లో పోనీ ఇన్ కేస్ మనకు మినిమం తీసుకున్న ఒక 15 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు 50%, అంటే మొత్తం 30 మార్క్స్లో మనకి రైల్వే గ్రూప్ డిలో 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్లో మనకి 50 మార్క్స్ కేవలం ఈ 6 టాపిక్స్ నుంచే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ 6 టాపిక్స్ కనుక మీరు ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే సో ఖచ్చితంగా మ్యాక్సిమం మీరు ఇందులో స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎక్కువగా ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, రైట్. మరి ఇంకా నెక్స్ట్ 3 టాపిక్స్ తీసుకుంటే మనకి మ్యాథమెటిక్స్లో, ఈ మ్యాథమెటిక్స్లో మనకి 25 క్వశ్చన్స్ ఇస్తారు మొత్తం టోటల్గా. సో 25 మార్క్స్ ఉంటాయి. ఈ 25 క్వశ్చన్స్లో మనకి కేవలం 3 టాపిక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 3 టాపిక్స్ ఏంటి అనేది మీరు ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో కూడా మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఇందులో ఈ 3 టాపిక్స్లో వచ్చేసి ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సింప్లిఫికేషన్స్. సో వెరీ ఇంపార్టెంట్. సూక్ష్మీకరణలు అంటారు. ఈ సింప్లిఫికేషన్స్ నుండి మనకి 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 క్వశ్చన్స్, 1 కాదు 2 కాదు, ఓన్లీ సింప్లిఫికేషన్స్ నుంచి 5 క్వశ్చన్స్. ఈ సింప్లిఫికేషన్స్ అంటే మనకి సూక్ష్మీకరణలు అంటే బాడ్మాస్ రూల్ బేస్ మీద కావచ్చు, ఫ్రాక్షన్స్ భిన్నాలని బేస్ చేసుకొని, లేదా స్క్వైర్ రూట్స్ బేస్ చేసుకొని, అలాగే డెసిమల్ పాయింట్స్ని బేస్ చేసుకొని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సింప్లిఫికేషన్స్ ఎలా అడుగుతున్నారని. సో ఈ సింప్లిఫికేషన్స్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే ఇందులో ఖచ్చితంగా మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఖచ్చితంగా మనకి వచ్చే టాపిక్ ఏంటంటే డేటా ఎనాలసిస్. సో డేటా ఎనాలసిస్ అనేది ఖచ్చితంగా మనకి ఎవ్రీ ఎగ్జామ్లో మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఎగ్జామ్లో మనకి మినిమం మనకి ఒక 2 క్వశ్చన్స్ వరకు ఇస్తున్నారు డేటా ఎనాలసిస్ నుంచి. సో డేటా ఎనాలసిస్ అంటే ఏంటి అంటే మనకి గ్రాఫ్స్ ఇవ్వచ్చు, లేదా పై చార్ట్స్ ఇవ్వచ్చు, సో లైన్ గ్రాఫ్స్ ఇవ్వచ్చు, ఇలా మనకి లేదా న్యూమరికల్ డేటా ఇవ్వచ్చు. ఇలా డేటా అనాలిసిస్ నుంచి ఖచ్చితంగా మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కేవలం ఈ 3 టాపిక్స్ నుంచే మనకి 9 క్వశ్చన్స్ వరకు అవుట్ ఆఫ్ 25. సో 9 క్వశ్చన్స్ వరకు దాదాపుగా మనకి 40% ఆఫ్ ద మార్క్స్ మనకి కేవలం ఈ 3 టాపిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే మీన్ అంక మధ్యమం, మీడియన్ మధ్యగతము, మోడ్ బహుళకం, స్టాండర్డ్ డివియేషన్. సో ఇలాంటి ఈ కాన్సెప్ట్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేస్తారు. సో వీటి మీద కూడా ఫోకస్ చేయండి. సో కేవలం ఈ 3 మీరు ఫోకస్ చేసినా మీరు 9 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి మిగతా టాపిక్స్ వదిలేయమంటారా, చేయొద్దంటారా అని. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇవి నీ జాబ్ని డిసైడింగ్ చేసే టాపిక్స్. వీటిని లైట్ తీసుకోకు, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయని అంతే. మిగతా టాపిక్స్ వదిలేయమని కాదు. ఓకే, సో మీరు ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంటే, అంటే ప్రతి మార్క్ ఇంపార్టెంటే. కాబట్టి ఒక్క మార్కులోనే మనకి జాబ్ రావచ్చు, ఒక్క మార్కులో జాబ్ మిస్ కావచ్చు.
మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే వీటితో పాటు అంటే ఫస్ట్ ఇవి ఎక్కువగా ఫోకస్ చేసిన తర్వాత సో ఇందులో మనకి మ్యాథ్స్లో అంటే మిగతా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనం ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఖచ్చితంగా 1 క్వశ్చన్ 1 మార్క్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే యావరేజ్ నుంచి 1, ఎల్సిఎం నుంచి హెచ్సిఎఫ్ నుంచి 1, అలాగే రేషియో ప్రపోర్షన్ నుంచి క్వశ్చన్ ఇస్తారు. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్, ఇలా 1 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ టాపిక్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయగలిగితేనే ఖచ్చితంగా మీరు ఇందులో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు ఈ 9 టాపిక్స్ మాత్రం మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీరు ఇందులో ఈ 2 సబ్జెక్ట్స్లో మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. మీకు తెలుసు ఎంత వెయిటేజ్ ఉందో మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో కేవలం ఈ 2 సబ్జెక్ట్సే అంటే రీజనింగ్, అర్థమెటిక్ కలిపే మనకి 55 మార్క్స్ 55 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మోర్ దెన్ 50%. ఎవరైతే ఈ 2 సబ్జెక్టులో కనుక ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనకి టైం కూడా ఉంది. ఇంకా ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేయకండి. ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనివ్వండి. ఎగ్జామ్ ఎప్పుడున్నా మీరు ఎగ్జామ్ అంటే రాయడానికి సిద్ధంగా ఉండాలి. సో సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకండి. ఓకే, సో అంటే పోస్టులు తక్కువ ఉన్నాయంట, చాలామంది అప్లై చేశారంట, సో ఎగ్జామ్ మనకి తక్కువ టైం ఉంటుందట, ఏదైనా సరే సో ఎలాంటివైనా నెగిటివ్ ఆలోచనలు మైండ్లో తీసేసి సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో మీరు కోరుకున్న జాబు ఖచ్చితంగా సాధిస్తారు. సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్.